ప్రభుజీ మీరు 50 పుస్తకాలు రాశారు. అసలు అన్ని పుస్తకాలు మీరెలా రాయగలిగారు? మీరు చూస్తే చాలా చిన్నగా అనిపిస్తున్నారు. మనకు పుస్తకాల పేర్లు చదవడానికి కూడా సమయం దొరకదేమో. మీరు 50 పుస్తకాలు చదివారు. అది 50 పుస్తకాలు రాయటంలో ఉన్న ఆంతర్యం మీకెలా స్ఫూర్తి కలిగింది? చదవడం ద్వారా. నేను 50 పుస్తకాలు రాసినా కూడా అందులో ఉన్న కంటెంట్ అంతా నాది కాదండి, ఆచార్యుల నుంచి వస్తుంది. వ్యాస భగవానుడు వేదాలని, పురాణాలని, ఉపనిషత్తుల్ని, మహాభారతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని రచించాడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు రచించినటువంటి ఈ పుస్తకాలన్నింటి ఆధారంగా ఎంతోమంది కవులు, మహామునులు, గోస్వాములు, మహాగురువులు వాళ్ళు మళ్ళీ రచించారు పుస్తకాలు. కొంతమంది వాటిని అనువదించారు వేరే భాషల్లో. అలా రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇలా చాలామంది ఉన్నారు. మన కులశేఖరాల వారు ముకుందమాల స్తోత్రాన్ని రచించారు. బిల్వమంగళ ఠాకూర్ వారు గోవింద దామోదర స్తోత్రాన్ని రచించారు. ఇలా ఎంతోమంది కవులు, మహాభక్తులు భగవంతుడి యొక్క లీలల్ని, నామాల్ని, గుణాల్ని, రూపాల్ని వర్ణిస్తూ ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. అవన్నీ నేను చదివాను. అన్నీ కాదు, అందులో కొన్ని చదివాను. చదవడం వల్ల వచ్చిన స్ఫూర్తిని, నాకు అర్థమైనటువంటి ఆ అండర్స్టాండింగ్ నేను రాత రూపంలో పెట్టాను. చిన్నప్పటి నుంచి ఏమిటంటే ఏదైనా పుస్తకం చదివితే నేను నోట్స్ రాసుకోవడం అలవాటు. మీకు కూడా అలవాటు ఉందా? అంటే ఒక పుస్తకం 10 పేజీలు రాస్తాం, చదువుతాం. ఆ 10 పేజీలు ఒక సారాంశాన్ని 1 పేజీలో 2 పేజీలో రాసుకుంటాను నేను. చాలా చదివినటువంటి దాన్ని వీలైనంత అర్థం చేసుకుని నా మాటల్లో నోట్స్ రాసుకునే అలవాటు నాకుంది. రాసుకున్నటువంటి నోట్స్ని పుస్తక రూపంలో పబ్లిష్ చేయాల్సినటువంటి అవకాశం ఎలా వచ్చిందంటే, ఒక భక్తుడు నా పుస్తకం చూసి ఇట్స్ రెడీ ఫర్ పబ్లికేషన్ అన్నాడు. ఓ ఇది బాగుంది, చాలా నోట్స్ చాలా బాగుంది, రాసుకున్న నోట్స్, ఇది కనుక పబ్లిష్ చేస్తే అందరికి ఉపయోగపడుతుంది అంటే, అది ఆ మాట నా స్ఫూర్తిగా తీసుకుని నేను రాసుకున్న నోట్స్ని భాగవత సుబోధిని పేరుతో ఒక మొదటి పుస్తకంగా పబ్లిష్ చేశాం 2015లో. ఏ లాంగ్వేజ్ ప్రభుజీ? ఇంగ్లీష్. సంభవ శాస్త్రాలన్నీ నేను ఇంగ్లీష్లోనే చదువుకున్నాను. అలా అప్పటి నుంచి వచ్చినాయి అనమాట. అప్పుడు మన శాస్త్ర స్టూడెంట్స్ ఉంటారు చూడండి, చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు ఉంటారు చూడండి, వారి కోసమని భాగవత సుబోధిని, గీతా సుబోధిని అని ఒక సింప్లిఫైడ్ స్టడీ గైడ్స్ స్క్రిప్చర్స్కి రాశాను. కానీ తర్వాత కొంచెం అలా ప్రచారం కోసం అటు ఇటు వెళ్ళడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత సిస్టమేటిక్ స్టడీ గైడ్స్ అందరికీ ఎక్కవు, అందరూ రిలేట్ చేసుకోలేరని చెప్పి స్టోరీ బుక్స్ లాగా సింపుల్గా చేయడం చేశాను అనమాట. కోవిడ్లో ఏమిటంటే నేను రాసిన స్టోరీ బుక్ చూడండి, భాగవత ప్రవాహ, అది పిల్లలు వాడడం మొదలుపెట్టారు, చదువుతున్నారు, ఇంకేం లేదని చెప్పి. అదే నేను పిల్లల కోసం రాయలేదు, పిల్లల కోసం రాసిన పుస్తకం కాదు, పిల్లల కోసం ప్రత్యేకించి రాయాలని చెప్పి ఇక పిల్లల పుస్తకాలు రాశాను అనమాట. అలా రాసిందే, ఆచార్యులు రాసిందే మళ్ళీ రాయడం అనమాట. దాంట్లో కొంచెం ఏమిటంటే కొంచెం సింప్లిఫై చేసి, కొంచెం టేబుల్స్ వేసి, ఫ్లో చార్ట్లు వేసి, అలా సింప్లిఫై చేస్తే కొంచెం చదివే వాళ్ళకి అక్కడ ఏముందో ఒక బర్డ్స్ ఐవ్యూలా తెలిసిపోతుంది అనమాట. తెలిసినప్పుడు మెయిన్ స్క్రిప్ట్ చదవడానికి ఈజీ అవుతుంది. అక్కడ అంత పెద్ద వాల్యూమ్స్ ఉన్నటువంటి లిటరేచర్ ఉంది, మొత్తం భాగవతం 18 వాల్యూమ్స్ ఉంటాయి. అవన్నీ చదవాలంటే భయం వస్తుంది అనమాట. దాని సమరీ అంత సారాంశాన్ని క్లుప్తంగా ఈ చిన్న పుస్తకంలో ఇచ్చామనుకోండి, ఇది చదివి ఇంత ఈజీయా అని చెప్పి వాళ్ళు అసలు పుస్తకం దగ్గరికి వెళ్ళి చదవడం కోసం, నా పుస్తకం దగ్గర ఆగిపోకూడదు వాళ్ళు. ఈ పుస్తకం కేవలం ఫెసిలిటేషన్ అనమాట. అసలు గ్రంథాన్ని చదవడానికి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లాగా అనమాట, అంతే. అసలు గ్రంథాన్ని చదివే వాళ్ళకి ఇది అవసరం లేదు, నా పుస్తకాలు అవసరం లేదు. కానీ వెళ్ళడానికి ఇవి సాధనాలు, ఇది స్టడీ గైడ్. అలా పిల్లల పుస్తకాలు, పిల్లలు అంత పెద్ద గ్రంథం చదవలేరు కాబట్టి వాళ్ళు కొంచెం బొమ్మలు వేసి సింప్లిఫైడ్గా స్టోరీ లెసన్ అలా రాశాను అనమాట. బాగా తెలుసు. అలా రాస్తే 50 అయిపోయినాయి, చూసుకోలేదు. మీరు 50 కోర్సులు కూడా ప్రవేశపెట్టారట. మాకు సాధారణంగా 1-2 కోర్సులు కంప్లీట్ చేయడానికే అసలు కష్టపడుతూ ఉంటారు. 50 కోర్సులు అసలు ఎలా సాధ్యమవుతుంది మీకు? ముఖ్యంగా నేను చదివిన పుస్తకాలన్నింటిలో ప్రముఖమైనవి 3 పుస్తకాలండి. భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం. ఈ 3 పుస్తకాలు మెయిన్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ 3 మెయిన్. నేను పుస్తకం రాసిన, పిల్లల పుస్తకం రాసిన, పెద్దవాళ్ళకి పుస్తకం రాసిన, కోర్సులు చేసిన అంతా సోర్స్ ఇదే. సోర్స్ ఒకటే కాబట్టి దాన్ని రకరకాలుగా, ఇప్పుడు మీరు అన్నం వండుతారు కదా, ఆ అన్నమే బేస్ కదా,
పులిహోర చేసినా, పులావ్ చేసినా, బిర్యానీ చేసినా, ఇంకేదైనా కర్డ్ రైస్ చేసినా, ఏం చేసినా కూడా అది బేస్ కదా. అలాగే భగవద్గీత, భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం, ఈ 3 పుస్తకాలు నా బేస్ అనమాట. ఈ 3 పుస్తకాల ఆధారం మీద నేను పుస్తకాలు రాసిన, పిల్లలకు పుస్తకాలు రాసిన, పెద్దవాళ్ళకి పుస్తకాలు రాసిన, పిల్లలకు కోర్సులు చేసిన, పెద్దవాళ్ళకి కోర్సులు చేసిన, అంతా మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫౌండేషన్ ఇది. దాన్ని వేరే వేరే పద్ధతుల్లో థీమాటిక్గా, సిస్టమేటిక్ అంటే ఇప్పుడు ఒక శాస్త్రం ప్రారంభం నుంచి చివరి వరకు సిస్టమేటిక్గా శ్లోకం బై శ్లోకం, చాప్టర్ బై చాప్టర్ చదువుకుంటూ వెళ్ళడం, అదొక రకమైన కోర్సు. అలాగే ఒక్కొక్క స్కందం మీద ఒక కోర్స్ అనమాట. ఇంకోటి థీమాటిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క స్కందం పైన అంటే అవి చేయటం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం గురుగారు? శాస్త్రం అర్థం చేసుకుంటే భగవంతుడికి దగ్గర అవుతాం, అదే ఉపయోగం అంటే ఇప్పుడు మెటీరియల్గా మీకు డిగ్రీస్ ఏమి రావు, సర్టిఫికెట్లు వస్తూ ఉంటే దానికి ఉండే, కానీ సర్టిఫికెట్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ శాస్త్రాన్ని చదివి విని అర్థం చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఆ పరిజ్ఞానం, ఆ రియలైజేషన్, ఆ సాక్షాత్కారం ఉంటుంది చూడండి, అది ముఖ్యం. ఇప్పుడు ముఖ్యంగా శాస్త్రం చదవడానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? భగవంతుడి పట్ల భక్తి పెంపొందించుకోవడం. భగవంతుడి పట్ల భక్తి లేకుండా ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమి లాభం చెప్పండి? ఎన్ని ఎగ్జామ్స్ ఇస్తే ఏమి లాభం? ఎన్ని కోర్సులు చేస్తే ఏమి లాభం? ఎన్ని డిగ్రీలు సంపాదిస్తే ఏమి లాభం? భగవంతుడి పట్ల భక్తి పెంపొందించుకోవాలి. ఇప్పుడు అన్ని శాస్త్ర ఆధారంగా ఉన్నటువంటి కోర్సులైన పుస్తకాలన్నా వాటి పరమార్థం చదివే వాళ్ళలో, వినే వాళ్ళలో, కోర్సులు చేసే వాళ్ళలో భక్తి ప్రపత్తులు పెంపొందించడం. వాళ్ళు కనుక కొంచెం ఒక 1% 2% భక్తి భగవంతుడి పట్ల వారికి పెరిగినా కూడా ఆ కోర్సు ప్రయోజనం వచ్చి దక్కినట్టే. ప్రభుజీ, అలాగే మీరు కొన్ని వందల ఆర్టికల్స్ కూడా రాస్తారని అంటారు. అంటే ఎలా అంటే ఇస్కాన్ కృష్ణుడి పైన అంటే మీ దాంట్లోనే ప్రచురితం అవుతాయా లేకపోతే బయట ఎక్కడన్నా? ఈ ఆర్టికల్స్ ఏంటంటే మాకొక మ్యాగజైన్ ఉంది, భాగవత ప్రదీపిక అని, అందులో పబ్లిష్ అవుతుంటాయి ఈ ఆర్టికల్. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, తర్వాత మా మెయిల్ గ్రూప్స్ ద్వారా చాలామంది ఇస్కాన్ భక్తులకు వెళ్తూ ఉంటుంది. వెబ్సైట్లో కూడా ఉంటుంది. అదే కాకుండా మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శన్ అనే ఒక మ్యాగజైన్ ఉంది, అందులో కూడా పబ్లిష్ అవుతుంటాయి. తర్వాత ఇస్కాన్ న్యూస్ అని, దండవత్స్.com అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి, అక్కడ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇది వెబ్సైట్లో ఉంటుంది, ఎవరు కావాలంటే అది చూడొచ్చు. ఇక ఆర్టికల్ రాయడం యొక్క పరమార్థం ఏమిటి? మీరు ఒక శ్లోకం చదివినా, భగవంతుడు ఒక లీలలు చదివినా, ఆ లీల ద్వారా, ఆ శ్లోకం ద్వారా మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. ఈ శ్లోకం ఇంత మహత్వం ఉందా అని ఇక రిఫ్లెక్ట్ చేస్తాం. నిధిధ్యాసనం. ఆ శ్లోకం మనసులో అలా కదులుతూ ఉంటుంది, ఆ శ్లోకం మీద మనకు ఉండే అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఆ శ్లోకానికి మన నిజ జీవితానికి కనెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ భావం, ఈ శ్లోకం నాకు నేర్పేటటువంటి పాఠం నేను నా నిజ జీవితంలో ఎలా అప్లై చేసుకోగలను అని మనం ఆలోచిస్తాం కదా ఆ స్టైల్లో. సో అటువంటి ఆలోచనలన్నింటినీ ఒక రాతపూర్వకంగా మనం ఒక 1000 పదాల్లోనూ, 2000 పదాల్లోనూ, 3000 పదాల్లోనూ చిన్నగా పెట్టగలిగితే అది ఒక ఆర్టికల్ అయిపోతుంది. ఇదేమిటంటే కేవలం మన సాధనలో భాగం. ఇప్పుడు మనం శాస్త్రాన్ని చదవాలంటే దానికి 5 స్టేజ్లు ఉంటాయండి. ఏంటి శాస్త్రం చదవడానికి కూడా? ఓ మై గాడ్. సింపుల్. శ్రవణం, ముందుగా వినాలి, ఒక టీచర్ చెప్తే వినాలి, ఓకేనా? శ్రవణం. 2 పఠనం. కేవలం క్లాస్ రూమ్లో టీచర్ చెప్తే వింటే సరిపోదు, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి కదా, పఠనం చేయాలి. శ్రవణం, పఠనం. 3 మననం. మననం అంటే చదివింది గుర్తు చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. 4 నిధిధ్యాసనం. కేవలం ఇప్పుడు మననం అంటే ఆల్రెడీ చదివిందని రివైజ్ చేసుకోవడం, కానీ నిధిధ్యాసనం అంటే చదివిన దాన్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని అది ఎలా ఆచరించాలని ఆలోచించడం అనమాట. అంటే చదివింది గుర్తుందా లేదా అనుకోవడం మననం, కానీ మనం అర్థమైన దాన్ని ఆచరణలో పెట్టడానికి ఆలోచించడం, అది నిధిధ్యాసనం. ఇక ఆఖరిగా కీర్తనం. కీర్తనం అంటే చదివింది నలుగురికి చెప్పగలగాలి. అది రాతపూర్వకంగా చెప్పొచ్చు, మాటపూర్వకంగా చెప్పొచ్చు, కానీ కీర్తనం అంటే నలుగురికి చెప్పగలగాలి. అంటే మీకేం అర్థమైందో దాన్ని మీ అండర్స్టాండింగ్ని కొంచెం ఒక ఆర్టికల్ రూపంలో రాశారనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. నలుగురికి చెప్పారనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. మనకు అనిపిస్తుంది, అప్పుడు చదివాను, విన్నాను, అర్థం చేసుకొని అనిపిస్తుంది. మనకి ఎంత అర్థమైందో ఇంకొకరికి అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అదే ఆర్టికల్. ఆర్టికల్ అయినా, పుస్తకమైన, ఏదైనా కూడా, లెక్చర్ అయినా కూడా.